హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జీకే 1000 బిట్స్ పార్ట్ 8కి రావడం జరిగిందండి. సో ఇంతవరకు చెప్పుకున్న మనం 7 పార్ట్స్ చూడకపోయి ఉంటే కంపల్సరీగా చూడండి. పార్ట్ 1 నుంచి క్లియర్గా ప్రతి బిట్టు చూసుకుంటూ రండి, ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్ని మనం చెప్పడం జరిగిందనమాట. సో అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో మనకి అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి. అండ్ బోత్ తెలుగు మీడియం ఇటు ఇంగ్లీష్ మీడియం ఇద్దరు స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యే విధంగా ఈ క్లాసెస్ అనేవి డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇంతవరకు ఎన్రోల్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఎన్రోల్ చేసుకోండి. సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. 351 question. Ringgit is a currency of which country? సో రింగిట్ ఏ దేశానికి చెందినటువంటి కరెన్సీ? ఆప్షన్స్ ఆస్ట్రేలియా, మలేషియా, డెన్మార్క్, థాయిలాండ్. సో రింగిట్ అనేటటువంటి కరెన్సీ వచ్చేసి మనకి మలేషియాకి చెందినటువంటి కరెన్సీ ఇది. దీన్ని మలేషియన్ రింగిట్ అని కూడా అంటారు. సో మలేషియా వచ్చింది కాబట్టి సో మలేషియా యొక్క క్యాపిటల్ చూసుకుంటే ఏంటి మనకి అది కౌలాలంపూర్. అలాగే నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ఆస్ట్రేలియా క్యాపిటల్ కాన్బెర్రా. అండ్ ఆస్ట్రేలియా కరెన్సీ వచ్చేసి మనకి ఆస్ట్రేలియన్ డాలర్. నెక్స్ట్ డెన్మార్క్. సో డెన్మార్క్ క్యాపిటల్ వచ్చేసి మనకి కోపెన్ హ్యాగన్. అలాగే డెన్మార్క్ యొక్క కరెన్సీ మనకి డానిష్ క్రోన్. ఓకే, సో డానిష్ క్రోన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థాయిలాండ్ క్యాపిటల్ వచ్చేసి మనకి బ్యాంకాక్. సో థాయిలాండ్ యొక్క కరెన్సీ వచ్చేసి మనకి బాట్. సో ఇవి ఈ ఆప్షన్స్ గురించి. అండ్ నెక్స్ట్ 352 క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ బ్రాకిష్ వాటర్ లాగూన్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ లాగూన్ ఆఫ్టర్ చిల్కా లేక్ ఇన్ ఇండియా? సో కింద ఉన్నటువంటి సరస్సులలో ఉప్పు నీటి మడుగు. సో ఇక్కడ మనకి బ్రాకిష్ వాటర్ అంటే ఉప్పు నీటి మడుగు అంటాము. సో ఇది మనకి భారతదేశంలోని చిలికా సరస్సు తర్వాత రెండవ అతిపెద్ద ఉప్పు నీటి మడుగు ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి పులికాట్ లేక్, సాంబార్ లేక్, పాన్గాంగ్ సో, నన్ ఆఫ్ ది ఎబో. సో ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ లార్జెస్ట్ లాగూన్ అంటున్నారు, అంటే రెండవ అతిపెద్ద అతి పొడవైనటువంటి ఉప్పు నీటి మడుగు గురించి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఉప్పు నీటి సరస్సు మనకి పొడవైనటువంటి ఉప్పు నీటి సరస్సు భారతదేశంలో ఏది మనకి ఈ చిలకా లేక్. ఇది మనకి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇది ఎక్కడుంది? ఒడిస్సాలో ఉంది, ఒరిస్సా. సో అయితే తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి పొడవైనటువంటిది. ఓకే, సో అతి పొడవైనటువంటిది. ఓకే, సో క్వశ్చన్ ఇక్కడ రాంగ్ ఉంది మనకి తెలుగులో. అతి పెద్ద కాదు, అతి పొడవైన. రెండవ పొడవైనటువంటి ఉప్పు నీటి సరస్సు ఏది అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ పులికాట్ లేక్. ఓకే, సో ఫస్ట్ ఉప్పు నీటి సరస్సు, పొడవైన ఉప్పు నీటి సరస్సు ఇండియాలో చిల్కా లేక్ అయితే సెకండ్ వన్ పులికాట్ లేక్. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి సాంబార్ లేక్. సో సాంబార్ లేక్ వచ్చేసి మనకి ఏంటిది అది? ఇది ఎక్కడుంది? మనకి రాజస్థాన్ లో ఉంది. సో దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి ఇది అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు. ఇది పొడవైంది కాదు, అతి పెద్దది అనమాట, బిగ్గెస్ట్. ఓకే, సో పెద్ద ఉప్పు నీటి సరస్సు అంటే సాంబార్ లేక్, పొడవైన ఉప్పు నీటి సరస్సు అంటే చిలికా లేక్. సో ఇవి ఏంటి ఇండియాలో ఉన్నటువంటిది. రైట్. సో నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి పాన్గాంగ్ సో లేక్. ఇది పాంగాంగ్ సో ఇది వచ్చేసి మనకి లడక్ లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ 353rd క్వశ్చన్. హిదాయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ ఇస్ ఇన్ విచ్ స్టేట్? సో హిదాయతుల్లా నేషనల్ లా విశ్వవిద్యాలయం అనేది ఏ రాష్ట్రంలో ఉంది? సో మనకి ఇక్కడ హిదాయతుల్లా గురించి చూసుకుంటే మనకి ఎవరు ఇతను అంటే ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అంటే మాజీ చీఫ్ జస్టిస్. ఓకే, సో ఇతను హిదాయతుల్లా. సో ఇతని పేరు ఏంటి అంటే జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా. సో అతని పేరు మీద ఈ లా యూనివర్సిటీ అనేది పేరు పెట్టడం జరిగింది. రైట్. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన సంవత్సరం 2003. సో ఇది ఎక్కడుంది అంటే మనకి ఛత్తీస్గఢ్ లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ 354th క్వశ్చన్. Pipavav shipyard is located in which of the following states of India? సో పిపావావ్ షిప్ యార్డ్ అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. సో ఈ షిప్ యార్డ్ వచ్చేసి మనకి ఏంటి? ఇది ఒక నౌకా నిర్మాణ సంస్థ. ఇది షిప్ యార్డ్స్ ని తయారు చేస్తుంది అనమాట.
సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1997. సో ఎక్కడ ఉంది అంటే ఇది మనకి గుజరాత్లో ఉంది, రైట్. సో ప్రజెంట్ దీని నేమ్ వచ్చేసి చేంజ్ చేసి ఉంది. నేమ్ వచ్చేసి రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్. ఓకే, సో రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్. నెక్స్ట్ వన్ 355 question. In which of the following Indian states is the Kakrapar Atomic Power Station located? సో కాక్రాపర్ అణు విద్యుత్ కేంద్రం ఏ భారతీయ రాష్ట్రంలో ఉంది? సో ఆప్షన్స్లో మనకి తెలంగాణ, గుజరాత్, తమిళనాడు, పైవేవి కాదు. సో ఎక్కడ ఉంది మనకి కాక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ అణు విద్యుత్ కేంద్రం అంటే ఇట్ ఈజ్ ఇన్ గుజరాత్. ఓకే, సో ఇది మనకి గుజరాత్లో ఉంది. సో దీంట్లో మనకి 2 యూనిట్స్ ఉండేవి స్టార్టింగ్లో. సో యూనిట్ 1 వచ్చేసి మనకి 1993లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసి 1995లో స్టార్ట్ చేశారు. సో ఇంకా యూనిట్ 3 and 4 అవి స్టార్ట్ చేయాల్సి ఉంది, రైట్. సో ఇది దీని గురించి కాక్రపర్ అటామిక్ పవర్ స్టేషన్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ 356th question. ద విజయ్ హజారే ట్రోఫీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద గేమ్ ఆఫ్. సో విజయ్ హజారే ట్రోఫీ అనేది మనకి ఏ క్రీడకు సంబంధించింది? ఆప్షన్స్ మనకి గోల్ఫ్, హాకీ, క్రికెట్, టెన్నిస్. సో ఆన్సర్ వచ్చేసి మనకి అది క్రికెట్ అండి. సో క్రికెట్ ఈజ్ ద ఆన్సర్. సో విజయ్ హజారే అనే వ్యక్తి పేరు మీద ఈ ట్రోఫీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇతను ఒక ఫార్మర్ క్రికెట్ ప్లేయర్, రైట్. సో అంతకుముందు రంజీ మ్యాచెస్ అనేవి జరిగేది. ఆ టైంలో ఈ ట్రోఫీస్ అనేవి ఇచ్చేవాళ్ళు. ఓకే, సో ఇది ఈ ట్రోఫీ గురించి. అండ్ నెక్స్ట్ వన్ మూర్తిదేవి అవార్డ్ ఈస్ గివెన్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్. సో మూర్తిదేవి అవార్డ్ అనేది మనకి ఏ రంగంలో ఈ అవార్డు ఇస్తారు? సో ఆప్షన్ స్పోర్ట్స్, లిటరేచర్, సోషల్ సర్వీస్, మ్యూజిక్. సో ఆన్సర్ వచ్చేసి మనకి సాహిత్యం మీద ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది, మూర్తిదేవి అవార్డ్ అనేది, రైట్. సో ఇది లిటరరీ అవార్డ్. సో రీసెంట్గా అంటే మనకి 2020లో ఇవ్వలేదు, 2019లో ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరు అంటే విశ్వనాథ్ తివారీ. సో హీఈస్ ద winner of the 2019 Murthy Devi Award. So next one 358th question. According to the UNESCO, which caves are masterpieces of Buddhist religious art that influenced Indian art? సో యునెస్కో ప్రకారం ఏ గుహలు బౌద్ధ మత కళని ప్రభావితం చేసేవి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి బాదామి కేవ్స్, అజంతా కేవ్స్, ఎలిఫెంటా ఐలాండ్ కేవ్స్, ఆల్ ఆఫ్ ది ఎబో. సో ఏ గుహలు మనకి బౌద్ధ మత కళ అనేది ప్రభావితం చేస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి మనకి అజంతా గుహలు. సో అజంతా గుహలలో మనకి బౌద్ధ మత కళ గురించి అండ్ బుద్ధ విగ్రహాల గురించి ఇవన్నీ కూడా మనకి అక్కడ పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ లా ఉంటాయి అజంతా కేవ్స్ లో. సో అజంతా కేవ్స్ అనేవి మనకి ఎక్కడ ఉన్నాయి అంటే మహారాష్ట్రలో ఉన్నాయి. సో ఇదేంటి యునెస్కోతో గుర్తించబడినటువంటి సైట్ ఇది అజంతా గుహలు. 1983లో దీన్ని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వన్ 359th question. బీబీకా మక్బరా is a tomb located in which state? సో బీబీకా మక్బరా సమాధి ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ మనకి కర్ణాటక, న్యూఢిల్లీ, జార్ఖండ్, మహారాష్ట్ర. సో ఈ బీబీ మక్బరా అనేది ఇది ఒక సమాధి. సో ఈ సమాధి వచ్చేసి మనకి ఔరంగజేబ్ కట్టించడం జరిగింది. సో అతని భార్య కోసం ఈ బీబీకా మక్బరాని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకి ఈ బీబీకా మక్బరా అనేది సేమ్ లైక్ తాజ్ మహల్ లానే ఉంటుంది, బట్ తాజ్ మహల్ కాదు ఇది. సో దీన్ని ఏమంటారు అంటే మనకి బీబీకా మక్బరా అంటారు. సో ఇది ఎక్కడుంది మనకి అంటే ఇట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, సో ఔరంగజేబ్ యొక్క భార్య పేరు ఏంటి అంటే మనకి దిరాజ్ భాను బేగం. సో ఈవిడికి ఈ సమాధి అనేది కట్టించడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. నెక్స్ట్ 340th question. సో 340th question వచ్చేసి మనకి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ లేక్స్ వాజ్ నోటిఫైడ్ ఇన్ నవంబర్ 2002 అండర్ ద లిస్ట్ ఆఫ్ రామ్సార్ వెట్లాండ్ సైట్స్ అండర్ ద రామ్సార్ కన్వెన్షన్. సో రామ్సార్ కన్వెన్షన్ కింద రామ్సార్ వెట్లాండ్ సైట్స్ల జాబితాలో నవంబర్ 2002లో ఈ క్రింది సరస్సులలో ఏది ఉంది అని అడుగుతున్నారు. సో మెయిన్గా చెప్పాలి అంటే ఇక్కడ మనకి నవంబర్ 2002లో గుర్తించబడినటువంటి రామ్సార్ వెట్లాండ్ సైట్ ఏంటి అని అడుగుతున్నారు. సో
ఈ ఇక్కడ ఉన్నటువంటి కింది సరస్సులలో ఏ సరస్సు మనకి రామ్సర్ వెట్లాండ్ సైట్ జాబితాలో ఉంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? లేక్ సోంగో, లేక్ పిచోలా, సో మొరిరో, బోస్టార్ లేక్. సో ఆన్సర్ వచ్చేసి మనకి సో మొరిరో లేక్. సో ఈ లేక్ మనకి నవంబర్ 2002లో గుర్తించబడడం జరిగింది. రైట్. సో మిగిలినవన్నీ కూడా మనకి ఇవి రామ్సార్ వెట్లాండ్ సైట్స్ అయితే కాదు. ఓకే. సో ఈ భోజ్దార్ లేక్ లో మనకి భోజ్ వెట్లాండ్, సో భోజ్ వెట్లాండ్ అనేది మనకి రామ్సార్ వెట్లాండ్ సైట్ ఇది. రైట్. సో ఇంకోటి ఏంటి అంటే మనకి ఈ సో మొరిరి, ఈ లేక్ అనేది ఎక్కడుంది మనకి అంటే లడాక్ లో ఉంది. రైట్. సో లడాక్, జమ్మూ కాశ్మీర్, అక్కడ లడాక్ లో ఉంటుంది ఈ సో మొరిరి లేక్ అనేది. అండ్ నెక్స్ట్ బోస్టార్ లేక్ ఎక్కడుంది మనకి ఈ సరస్సు అంటే ఇది వచ్చేసి మధ్యప్రదేశ్ భోపాల్లో ఉంది. సో దీన్ని అప్పర్ లేక్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ లేక్ సోమ్గో. సో లేక్ సోమ్గో వచ్చేసి మనకి సిక్కిం రాష్ట్రంలో ఉంది. అలాగే లేక్ పిచోలా, సో ఇది వచ్చేసి మనకి రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. సో ఇవైతే మనకి రామ్సార్ వెట్లాండ్ సైట్స్ అయితే కాదు. ఓన్లీ సో మొరిరి ఈజ్ ద రామ్సార్ వెట్లాండ్ సైట్. ఓకే. సో జస్ట్ ఈ వెట్లాండ్ సైట్స్ అంటే మనకి చిత్తడి నేలల్ని సంరక్షించే అన్నమాట ఇవి. సో ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల సంరక్షణ ఏర్పడినటువంటి అంతర్జాతీయ ఒప్పందం ఏంటి అంటే మనకి ఈ రామ్సార్ కన్వెన్షన్ అన్నమాట. ఓకే. సో రామ్సార్ కన్వెన్షన్ అనేది ఒక ఒప్పందం. సో ఇరాన్కి చెందినటువంటి రామ్సార్ అనేటటువంటి నగరంలో 1971లో ఈ ఒప్పందం అనేది చెప్పుకోవడం జరిగింది. సో డిసెంబర్ 21, 1975న ఇది అమల్లోకి వచ్చింది అనమాట, ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది. రైట్. సో ఇది దీని గురించి. 361 క్వశ్చన్, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే, జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవంని ఏ రోజున జరుపుకుంటారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ December 1st, December 4th, December 14th, అలాగే December 10th. సో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సో ఏ రోజున జరుపుకుంటాం ఇది అంటే December 14th జరుపుకోవడం జరుగుతుంది. ఓకే. సో దీన్ని ఈ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేని ఎవరు జరిపిస్తున్నారు ఎవ్రీ ఇయర్ కూడా అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు ఈ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేని జరిపిస్తున్నారు. అలాగే వీళ్ళే ఈ బిఏఈ అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళే ఇంధన పొదుపు చట్టంని కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో మనకి దీన్ని ఏ ఇయర్ నుంచి ఇది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే సిన్స్ 1991 నుంచి మనకి ఈ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే December 1st ఏంటి మనకి వరల్డ్ ఎయిడ్స్ డే. అలాగే December 4th వచ్చేసి మనకి ఏంటి ఇండియన్ నావీ డే. ఆ తర్వాత December 10th వచ్చేసి మనకి హ్యూమన్ రైట్స్ డే. రైట్. సో హ్యూమన్ రైట్స్ డే, మానవ హక్కుల దినం ఏ రోజున జరుపుకుంటారు అంటే December 10th, హ్యూమన్ రైట్స్ డే. సో 362nd క్వశ్చన్, ద హెడ్ క్వార్టర్ ఆఫ్ కన్స్యూమర్స్ ఇంటర్నేషనల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ. సో కన్స్యూమర్ ఇంటర్నేషనల్ యొక్క ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది అని అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి ఈ కన్స్యూమర్స్ ఇంటర్నేషనల్ అనేది మనకి 1960లో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి లండన్. సో లండన్లో ఉంది. సో దీంట్లో ఈ కన్స్యూమర్స్ ఇంటర్నేషనల్ సంస్థలో మనకి 120 కంట్రీస్ 120 దేశాలలో 250 మెంబర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట, అంటే సభ్యత్వాలు. సో ఇదేంటి అంటే ఇది మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా వినియోగదారులు ఉంటారు కదా, సో ఆ వినియోగదారుల సమూహం అన్నమాట, ఒక సభ్యత్వ సంస్థ ఇది. రైట్. సో కన్స్యూమర్స్ కి సంబంధించినటువంటి ఒక సభ్యత్వ సంస్థ ఏంటి అంటే ఇది మనకి కన్స్యూమర్స్ ఇంటర్నేషనల్. సో ఇది వచ్చేసి మనకి లండన్ లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఏస్ అగైనెస్ట్ ఆడ్స్. సో ఏస్ అగైనెస్ట్ ఆడ్స్ ఇస్ ద బయోగ్రఫీ ఆఫ్. సో ఏస్ అగైనెస్ట్ ఆడ్స్ అనేది ఇది ఒక బుక్. సో దీని యొక్క బయోగ్రఫీ ఎవరిది అని అడుగుతున్నారు. ఈ బుక్ యొక్క బయోగ్రఫీ ఆప్షన్స్ మనకి యువరాజ్ సింగ్, మిల్కా సింగ్, సానియా మిర్జా ఏవి కాదు. సో ఆన్సర్ వచ్చేసి మనకి సానియా మిర్జా. సో టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి సానియా మిర్జా గారిది ఈ బయోగ్రఫీ బుక్ అన్నమాట, ఏస్ అగైనెస్ట్ ఆడ్స్. రైట్. సో నెక్స్ట్ రిమైనింగ్ పీపుల్ గురించి చూస్తే మనకి యువరాజ్ సింగ్.
సో ఇతను ఒక క్రికెట్ ప్లేయర్. సో ఇతనికి సంబంధించి బుక్ ఏంటి అంటే ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనేది ఇతని యొక్క బుక్. అండ్ నెక్స్ట్ మిల్కా సింగ్. సో ఇతను వచ్చేసి ఒక అథ్లెట్, ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అంటాము. సో ఇతను యొక్క బుక్ ఏంటి అంటే ద రేస్ ఆఫ్ మై లైఫ్. ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ వచ్చేసి యువరాజ్ సింగ్ అయితే ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనేది మిల్కా సింగ్. సానియా మిర్జా వచ్చేసి ఏస్ అగైనెస్ట్ ఆర్ట్స్. రైట్. సో 364th క్వశ్చన్, రోహతంగ్ పాస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. సో రోహతంగ్ పాస్ అనేది మనకి ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. సో ఈ పాస్ వచ్చేసి మనకి ఈ రోహతంగ్ కనుమ అనేది ఎక్కడ ఉంది అంటే ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. రైట్. సో ఈ రోహతంగ్ పాస్ అనేది కులు వ్యాలీ నుంచి మనకి హిమాచల్ ప్రదేశ్లోని లహోల్ అండ్ స్పిటి వ్యాలీస్, లహోల్ అండ్ స్పిటి వ్యాలీస్ వాటిని కనెక్ట్ చేస్తుంది అనమాట ఈ రోహతంగ్ పాస్ అనేది. ఓకే. సో కులు వ్యాలీ నుంచి హిమాచల్ ప్రదేశ్లోని కులు వ్యాలీ టు లాహోల్ అండ్ స్పిటి వ్యాలీస్ వరకు ఇది కనెక్ట్ అవుతుంది. ఇది మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ ద అగ్రికల్చరల్ రెవల్యూషన్ అసోసియేటెడ్ విత్ ద ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ ఈజ్ నోన్ యాజ్. సో చమురు విత్తనాల ఉత్పత్తికి సంబంధించినటువంటి వ్యవసాయ విప్లవంని ఏమంటారు అని అడుగుతున్నారు. సో అగ్రికల్చరల్ రెవల్యూషన్ అసోసియేటెడ్ విత్ ద ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్. ఇక్కడ పేరులో ఉంది మనకి ఆయిల్ సీడ్స్కి సంబంధించినటువంటి ఉత్పత్తికి సంబంధించినటువంటి రెవల్యూషన్ విప్లవాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మనకి ఇవి ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ఎల్లో రెవల్యూషన్. సో ఎల్లో రెవల్యూషన్ వచ్చేసి మనకి ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్ కి సంబంధించినటువంటి జరిగినటువంటి విప్లవం. సో ఎప్పుడు లాంచ్ చేశారు ఈ విప్లవాన్ని? 1986 నుంచి 87 వరకు లాంచ్ చేయడం జరిగింది. సో ఫాదర్ ఆఫ్ ఆయిల్ ప్రొడక్షన్, ఫాదర్ ఆఫ్ ఎల్లో రివల్యూషన్, ఫాదర్ ఆఫ్ ఎల్లో రివల్యూషన్ ఎవరు అంటే మనకి శామ్ పిట్రోడా. శామ్ పిట్రోడా వచ్చేసి మనకి ఈ పసుపు విప్లవ యొక్క పితామహుడు. నెక్స్ట్ వైట్ రెవల్యూషన్ అంటే ఇది మనకి మిల్క్ యొక్క ప్రొడక్షన్ కి సంబంధించింది. రైట్. సో నెక్స్ట్ వన్ రెడ్ రెవల్యూషన్. రెడ్ రెవల్యూషన్ అంటే మనకి టొమాటో ప్రొడక్షన్ అలాగే మీట్ ప్రొడక్షన్, మాంసం. సో వీటికి ఉత్పత్తికి సంబంధించినటువంటి విప్లవం ఏంటిదంటే రెడ్ రెవల్యూషన్. నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసి మనకి ఫుడ్ గ్రెయిన్స్. ఫుడ్ గ్రెయిన్స్ ఏంటి మనకి రైస్ అండ్ వీట్ అన్నమాట. ఎస్పెషల్లీ వీట్ అండ్ రైస్. దీంట్లో మనకి దీని యొక్క ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయడం కోసం జరిగినటువంటి విప్లవం ఏంటి? గ్రీన్ రెవల్యూషన్. సో ఇవన్నీ కూడా మనకి ఈ వ్యవసాయంలో వచ్చినటువంటి రెవల్యూషన్స్ ఇవి. ఎల్లో రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, రెడ్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, ఇంకా చాలా రెవల్యూషన్స్ ఉన్నాయి. రైట్. సో అయితే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్? సో వైట్ రెవల్యూషన్ ని ఇంకో పేరు అంటారు, అదేంటి అంటే ఆపరేషన్ ఫ్లడ్. రైట్. సో అయితే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అడుగుతున్నాను. సో ఎవరైనా ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్ లో, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. ఓకే. సో అలాగే మా వీడియోస్ ని లైక్ చేయండి అండ్ వీలైనంత మందికి షేర్ చేయండి. రైట్. సో నెక్స్ట్ వన్ 366th క్వశ్చన్, ఐడెంటిఫై ద రాంగ్ కాంబినేషన్ ఆఫ్ కంట్రీ అండ్ క్యాపిటల్. సో ఆప్షన్స్ ఏంటి మనకి? ఆస్ట్రియా వచ్చేసి మనకి ఇది కంట్రీ, ఇవి వచ్చేసి క్యాపిటల్. సో అయితే ఇక్కడ మనకి ఏది రాంగ్ కాంబినేషన్ లో ఉంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూసుకుంటే పరాగ్వే అసెన్షియన్, జర్మనీ ఏథెన్స్, డెన్మార్క్ కోపెన్హాగన్. సో ఆన్సర్ వచ్చేసి మనకి జర్మనీ ఏథెన్స్. సో ఇక్కడ జర్మనీ కంట్రీ యొక్క క్యాపిటల్ ఏంటి మనకి? బెర్లిన్, నాట్ ఏథెన్స్. రైట్. సో అలాగే ఏథెన్స్ వచ్చేసి దేని యొక్క రాజధాని? గ్రీక్ యొక్క రాజధాని ఏంటి? ఏథెన్స్ నగరం. సో ఆస్ట్రియా చూసుకుంటే ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా. ఆస్ట్రియా కరెన్సీ ఏంటి మనకి? యూరో. సో ఇదొక యూరోపియన్ కంట్రీ. నెక్స్ట్ పరాగ్వే. సో పరాగ్వే కంట్రీ అసెన్షియన్. సో కరెన్సీ వచ్చేసి గరానీ, పరాగ్వేయన్ గరానీ. నెక్స్ట్ జర్మనీ కరెన్సీ వచ్చేసి మనకి యూరో, జర్మనీ క్యాపిటల్ బెర్లిన్. అలాగే గ్రీక్ నగరం వచ్చేసి మనకి ఇది ఒక యూరప్ కంట్రీ. సో గ్రీక్ క్యాపిటల్ ఏథెన్స్, గ్రీక్ కరెన్సీ వచ్చేసి కూడా యూరోనే. నెక్స్ట్ డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హాగన్, డెన్మార్క్ కరెన్సీ డానిష్ క్రోన్. సో ఇవి. సో రాంగ్ తప్పైనటువంటి దేశం మరియు రాజధాని అడిగారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. 367th క్వశ్చన్, జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్?
సో జాలీ గ్రాంట్ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనకి ఇది ఉత్తరాఖండ్లో ఉంది. సో ఎక్కడ అంటే ఇది మనకి డెహ్రాడూన్. సో డెహ్రాడూన్లో మనకి ఈ ఎయిర్పోర్ట్ అనేది ఉంది, జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ వన్ 368th క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ? సో ఢిల్లీ యొక్క మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ సుచేత కృపలాని, సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆల్ ఆఫ్ ద అబోవ్. సో ఆన్సర్ వచ్చేసి ఎవరు మనకి సుష్మా స్వరాజ్ ఇస్ ద ఫస్ట్ వన్ అండి. సో ఈవిడ ఢిల్లీకి సంబంధించి మొదటి ముఖ్యమంత్రి. చాలా షార్ట్ పీరియడ్ లో ఈవిడ చీఫ్ మినిస్టర్ అవడం జరిగింది, అది కూడా 5వ ముఖ్యమంత్రి. సో ఈవిడ తర్వాతే మనకి షీలా దీక్షిత్ గారు సీఎం ఆఫ్ ద ఢిల్లీ అవడం జరిగింది. సో ఈవిడ వచ్చేసి 3 టైమ్స్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా అవడం జరిగింది. అయితే మనకి ఢిల్లీ యొక్క మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే సుష్మా స్వరాజ్ ఇస్ ద కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి మనకి సుచేత కృపలాని. సో ఈవిడ వచ్చేసి మనకి ఫస్ట్ మహిళా ముఖ్యమంత్రి. మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు అంటే సుచేత కృపలాని. సో ఏ రాష్ట్రానికి ఉన్నారు ఆవిడ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అవడం జరిగింది మొదటి మహిళా ముఖ్యమంత్రి. రైట్. సో ఇది ఆన్సర్ వచ్చేసి సుష్మా స్వరాజ్. అండ్ నెక్స్ట్ వన్, హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీస్? సో ఇండియన్ సివిల్ సర్వీస్ ఐసిఎస్ యొక్క ఫాదర్ గా ఎవరిని పిలుస్తారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి వారెన్ హేస్టింగ్స్, చార్లెస్ కార్న్వాలిస్, విలియం బెంటిక్, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఎవరు మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటే చార్లెస్ కార్న్వాలిస్. సో ఇతనే మనకి కలెక్టర్ వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సివిల్ సర్వీసెస్ వ్యవస్థని ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరు అంటే కార్న్వాలిస్. సో ఇక్కడ సి ఉంది అండ్ ఇక్కడ కూడా సి ఉంది. సో ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, కలెక్టర్ వ్యవస్థని ఆర్ సివిల్ సర్వీసెస్ వ్యవస్థని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి వచ్చేసి కార్న్వాలిస్. సో ఇక్కడ వారెన్ హేస్టింగ్. సో ఇతను ఎవరు, వీళ్ళంతా కూడా ఎవరు మనకి గవర్నర్ జనరల్స్. సో ఇండియా కి గవర్నర్ జనరల్స్ అన్నమాట, బ్రిటిష్ గవర్నర్ జనరల్స్. సో వారెన్ హేస్టింగ్స్ వచ్చేసి ఈయన టైంలో చూసుకుంటే మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, అలాగే పిట్స్ ఇండియా యాక్ట్. సో ఈ యాక్ట్స్ అన్ని కూడా ఈయన టైంలోనే వచ్చాయి. అండ్ నెక్స్ట్ కార్న్వాలిస్ వచ్చేసి సివిల్ సర్వీస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఇతని టైంలోనే మనకి పర్మనెంట్ సెటిల్మెంట్, శాశ్వత శిస్తు పద్ధతి అంటాము. శిస్తు గురించి అంటే పన్నుల గురించి ఇది. రైట్. సో పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఎవరి కాలంలో జరిగింది, ఎవరు అంటే ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే కార్న్వాలిస్. ఇది ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు, ఇతను బీహార్ అండ్ బెంగాల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏ ఇయర్లో 1793. నెక్స్ట్ విలియం బెంటిక్. సో ఇతను వచ్చేసి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే మనకి విలియం బెంటిక్. అండ్ ఇతని టైంలో మనకి మహల్వారీ సిస్టమ్, రైట్. సో మహల్వారీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఈయన సతీ, అబాలిషన్ ఆఫ్ సతీని ప్రొహిబిట్ చేశారనమాట. ఏ ఇయర్లో మనకి 1829లో ప్రొహిబిట్ చేశారు. బేలూర్ మఠ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో బేలూర్ మఠం మనకి ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ కేరళ, ఒడిశా, వెస్ట్ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్. సో బేలూర్ మఠ్ అనేది మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఇక్కడ మనకి బేలూర్ మఠ్ అంటే ఏంటి ఫేమస్ అంటే, సో ఇక్కడ మనకి రామకృష్ణ మఠ్. ఓకే. సో రామకృష్ణ మఠం అంటాం కదా, రామకృష్ణ మఠ్ ఆర్ మిషన్, రామకృష్ణ మిషన్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మనకి ఈ బేలూర్ మఠ్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్. ఓకే. సో ఇది మనకి రామకృష్ణ మిషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ బేలూర్ మఠ్. సో దీన్ని ఎవరు స్థాపించిన వ్యక్తి రామకృష్ణ మిషన్ ని అంటే మనకి స్వామి వివేకానంద. సో వివేకానంద మనకి ఇంట్రడ్యూస్ చేశారు. 371 క్వశ్చన్, ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. సో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి ది హేగ్, శ్రీలంక, మాంట్రియల్, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఎక్కడ ఉంది మనకి VADA, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. సో ఇట్ ఈస్ ఇన్ మాంట్రియల్. మాంట్రియల్ ఎక్కడ ఉంది మనకి కెనడాలో ఉంది. రైట్. సో ఇది మనకి కెనడాలో ఉంది. ఈ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది దీన్ని 1999లో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మాంట్రియల్. అండ్ ఇదేంటి, ఏం చేస్తుంది అంటే స్పోర్ట్స్లో డ్రగ్స్, మాదక ద్రవ్యాలు తీసుకుంటారు కదా, సో దానికి వ్యతిరేకంగా ఇది పోరాడుతుంది అనమాట ఈ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది. సో అలాగే వరల్డ్ లోనే కాదు మనకి నేషనల్ లో కూడా ఉంది.
రైట్. సో ఇండియాలో న్యూఢిల్లీ దాని యొక్క హెడ్ క్వార్టర్స్. ఓకే. సో దాన్ని NADA నాడా అంటాము. ఓకే. సో ఇది వచ్చేసి వరల్డ్ లో వచ్చేసి ఎక్కడ ఉంది మనకి మాంట్రియల్ లో ఉంది. రైట్. సో నెక్స్ట్ వన్, రామనాథ స్వామి టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? రామనాథ స్వామి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా, కేరళ. సో రామనాథ స్వామి టెంపుల్ వచ్చేసి మనకి తమిళనాడులో ఉందండి. రైట్. సో ఇది లార్డ్ శివ టెంపుల్. అండ్ మనకి 12 జ్యోతిర్లింగ దేవాలయాలు ఉన్నాయి కదా. సో వాటిలో ఇదొక టెంపుల్ అన్నమాట, రామనాథ స్వామి టెంపుల్. రైట్. సో నెక్స్ట్ వన్, సో ఇదండి అది రామనాథ స్వామి టెంపుల్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. నెక్స్ట్ 373, ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎగ్జిమ్ బ్యాంక్ అంట. ఈ బ్యాంక్ వాజ్ ఫౌండెడ్ ఇన్ విచ్ ఇయర్? సో ఎప్పుడు, ఏ సంవత్సరంలో ఈ బ్యాంక్ స్థాపించబడింది? ఆప్షన్స్ చూసుకుంటే మనకి 1956, 1982, 1984, 1990. సో ఎప్పుడు స్థాపించారు అంటే ఇది 1982లో స్థాపించడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మనకి ఇది? ఇట్ ఈస్ ఇన్ ముంబై. సో ముంబైలో ఇది మనకి స్థాపించబడింది. రైట్. సో 374th క్వశ్చన్, రాణి కి వావ్ ఈజ్ అన్ హిస్టారికల్ మాన్యుమెంట్ లొకేటెడ్ ఇన్ అని అడుగుతున్నారు. సో ఎక్కడ ఉంది ఈ రాణి కి వావ్ అనేటటువంటి ఈ చారిత్రాత్మక హిస్టారికల్ మాన్యుమెంట్ అనేది ఎక్కడ ఉంది? సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. రైట్. సో దీన్ని మనకి యునెస్కో గుర్తించడం జరిగింది. సో యునెస్కో గుర్తించడం వల్లనే ఇది మనకి హిస్టారికల్ మాన్యుమెంట్ అయ్యింది. ఏ ఇయర్ లో గుర్తించారు అంటే 2014లో గుర్తించడం జరిగింది. సో దీన్నే రాణికి వావ్ అంటే ఇది ఒక స్టెప్ వెల్ అండి. రైట్. సో ఇది ఒక స్టెప్ వెల్. సో ఇది ఇలా ఉంటుంది, స్టెప్స్ గా. సో టోటల్ గా 7 స్టెప్స్ ఉంటాయి, అంటే 7 ఫ్లోర్స్ గా ఉంటుంది. ఓకే. సో ఇది క్వీన్స్ స్టెప్ వెల్ అంటారు. నెక్స్ట్ 375th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్? క్రింది వాటిలో ఏది సరైంది కాదు? ఆప్షన్స్ చూసుకుంటే మనకి భాక్రా డ్యామ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద సట్లెజ్ రివర్. భాక్రా ఆనకట్ట సట్లెజ్ నదిపై ఉంది. నెక్స్ట్, ఇందిరా సాగర్ డ్యామ్ ఈజ్ బిల్ట్ అక్రాస్ ద నర్మదా రివర్. సో నర్మదా నది మీద ఇందిరా సాగర్ ఆనకట్టని నిర్మించడం జరిగింది. అలాగే నెక్స్ట్, సర్దార్ సరోవర్ డ్యామ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద నర్మదా రివర్. సో నర్మదా రివర్ మీద మనకి సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది నిర్మించబడి ఉంది. సో ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ ది అబవ్. సో ఇక్కడ చూసుకుంటే మనకి 4 ఆప్షన్స్ మనకి కరెక్ట్ గానే ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ మనకి కరెక్ట్ గానే ఉన్నాయి. రైట్. సో బాక్రా డ్యామ్ అనేది మనకి సట్లెజ్ రివర్ మీదనే నిర్మించారనమాట. సో బాక్రా డ్యామ్ ఎక్కడుంది? ఇది మనకి హిమాచల్ ప్రదేశ్, బిలాస్పూర్ ప్రాంతంలో దీన్ని నిర్మించారు. నెక్స్ట్, ఇందిరా సాగర్ డ్యామ్. సో ఈ డ్యామ్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ లో ఉంది. సో నర్మదా రివర్ మీద దీన్ని నిర్మించడం జరిగింది అక్రాస్. నెక్స్ట్, సర్దార్ సరోవర్ డ్యామ్. సో ఇది కూడా మనకి నర్మదా రివర్. రైట్. సో ఆప్షన్ ఏంటి కరెక్ట్ వన్? ఆప్షన్ డి, నన్ ఆఫ్ ద ఇబో. సో కింది వాటిలో అన్ని కూడా కరెక్ట్ అయినవి కాబట్టి ఏది రాంగ్ అయింది లేదు. నెక్స్ట్, సో 376th క్వశ్చన్, హూ ఇస్ ద ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ద యుఎస్ఏ? యుఎస్ విదేశాంగ మంత్రి ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి? జెరోమ్ పవెల్, మైక్ పాంపియో, థామస్ జెఫర్సన్, నన్ ఆఫ్ ది అబవ్. సో ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ద యుఎస్ఏ వచ్చేసి ప్రెసెంట్ ఇది కరెంట్. సో మైక్ పాంపియో ఇస్ ద ఆన్సర్. సో ఇతను 2018లో ఇతన్ని అపాయింట్ చేయడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ మినిస్ట్రీలో. రైట్. సో ఫారెన్ మినిస్టర్ ఎవరు యుఎస్ఏకి అంటే మైక్ పాంపియో. నెక్స్ట్, థామస్ జెఫర్సన్. సో ఇతను ఎవరు అంటే ఇతను ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద ఫారెన్ మినిస్టర్ అన్నమాట. ఈ ఫారెన్ మినిస్టర్ పోస్ట్ కి మొదటి వ్యక్తి ఎవరు అంటే థామస్ జెఫర్సన్. రైట్. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్? కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి యొక్క నియోజకవర్గం ఏమిటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మనకి బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఎవరు మనకి అంటే శ్రీ అర్జున్ ముందా. రైట్. సో ఇతను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి. సో అయితే ఇతను ఏ కాన్స్టిట్యుయెన్సీ, ఏ నియోజకవర్గం అతను అంటే జార్ఖండ్. సో జార్ఖండ్ లో ఖుంతి కాన్స్టిట్యుయెన్సీ. రైట్. సో నెక్స్ట్ వన్, సో అతను ఇంకొకటి ఏంటి అంటే ఇతను జార్ఖండ్ కి
సీఎంగా కూడా పనిచేశారు, మాజీ ఫార్మర్ సీఎంగా. ఏ ఇయర్లో అంటే 2003 నుంచి 2006 వరకు ఇతను చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రిగా కూడా, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. హీఈస్ ద సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్ అనమాట. 2003-6లో నియమించబడ్డారు కదా, ఆ టైంలో. నెక్స్ట్ వన్ 378. డార్జిలింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్. డార్జిలింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్ is a city is situated along the banks of the river. సో పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ఏ నది ఒడ్డున ఉన్నటువంటి నగరం? సో డార్జిలింగ్ అనేది మనకి ఏ నది ఒడ్డున ఉంది? రైట్. సో ఆప్షన్స్: నర్మదా రివర్, హుగ్లీ రివర్, తీస్తా రివర్, మహానది రివర్. సో ఆన్సర్ ఏంటి మనకి? ఇట్ ఈస్ తీస్తా రివర్ అన్నమాట. సో ఈ తీస్తా రివర్ గురించి చూసుకుంటే మనకి ఇది సిక్కిం నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ప్రవహించి ఆ తర్వాత బంగాళాఖాతంలో కలిసిపోతుంది అనమాట, బే ఆఫ్ బెంగాల్. రైట్. సో వయా బంగ్లాదేశ్ అన్నమాట. ఓకే. సో సిక్కిం నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ప్రవహిస్తుంది ఈ తీస్తా నది అనేది. సో డార్జిలింగ్ అనేది మనకి ఏ నది ఒడ్డున ఉంది అంటే తీస్తా నది ఒడ్డున ఉందన్నమాట. రైట్. సో రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి నర్మదా రివర్. సో నర్మదా రివర్, మహానది రివర్ గురించి ప్రీవియస్ బిట్స్లో చాలా బిట్స్ నేను చెప్పడం జరిగింది. సో అయినా మళ్ళీ చెప్తాను. సో నర్మదా రివర్ వచ్చేసి మనకి ఎక్కడుంది? ఇది మధ్యప్రదేశ్లో ఉంది. సో మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ వద్ద దీని యొక్క జన్మస్థలం. అండ్ ఇది మనకి గుజరాత్ వరకు ప్రవహిస్తుంది. గుజరాత్ తర్వాత అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. నెక్స్ట్ మహానది రివర్. సో మహానది రివర్ గురించి చూసుకుంటే ఇది మనకి ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్. రైట్. సో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోని బస్తర్ కొండల్లో దీని యొక్క పుట్టుక. సో ఇది మనకి ఒడిస్సా రాష్ట్రంలోని కటక్ సమీపంలో బంగాళాఖాతంలో ఇది కలిసిపోతుంది అనమాట. ఓకే. సో ఛత్తీస్గఢ్ నుంచి ఒడిస్సా వరకు ఇది ప్రవహిస్తుంది. అండ్ నెక్స్ట్ హుగ్లీ రివర్. సో హుగ్లీ రివర్ అనేది మనకి సో ఎక్కడుంది? సో ఇది ఆన్సర్ చేయండి మీరు కామెంట్ సెక్షన్లో. హుగ్లీ రివర్ అనేది ఎక్కడి నుంచి ఎంతవరకు ప్రవహిస్తుంది? రైట్. So next 379th question. The Moti Bagh Stadium is situated in which of the following state? So Moti Bagh Stadium అనేది ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో, ఈ కింది రాష్ట్రాల్లో ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసుకుంటే మనకి హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, న్యూఢిల్లీ. సో మోతీ బాగ్ స్టేడియం అనేది మనకి ఇట్ ఈస్ ఇన్ గుజరాత్ అన్నమాట. నెక్స్ట్ వన్ బగురుంబా. సో బగురుంబా ఈజ్ అ ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ ఫార్మ్ ఆఫ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? సో బగురుంబా అనేటటువంటి ఫోక్ డాన్స్ అదొక జానపద నృత్య రూపం. అయితే మనకి భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందినటువంటి సాంప్రదాయ నృత్యం? అదే ఫోక్ డాన్స్ అని అడుగుతున్నారు. సాంప్రదాయ కాదు, జానపద. రైట్. సో క్లాసికల్ కాదండి, ఓన్లీ ఫోక్ డాన్స్ ఇది. సో బగురుంబా అనేది ఆప్షన్స్ చూసుకుంటే మనకి కేరళ, కర్ణాటక, అస్సాం, మేఘాలయ. సో ఆన్సర్ వచ్చేసి అస్సాం అండి. సో అస్సాంకి సంబంధించినటువంటి ఫోక్ డాన్స్ అన్నమాట ఈ బగురుంబా అనేది. అస్సాంకి సంబంధించి మనకి ఇంకో డాన్స్ ఉంది, ఫోక్ డాన్స్ బిహు అని. సో అయితే బగురుంబా ఫోక్ డాన్స్ వచ్చేసి మెయిన్గా బోడో ట్రైబ్స్, బోడో గిరిజనులు అంటాము, బోడో. సో ఈ గిరిజనులు వేయడం జరుగుతుంది ఈ నృత్యం అనేది, ఈ జానపద నృత్యం అనేది. రైట్. సో బోడో ట్రైబ్కి సంబంధించినటువంటి ఫోక్ డాన్స్ ఇది. అది అస్సాంకి చెందినటువంటిది బుగురుంబా డాన్స్ అనేది. ఓకే. సో మేఘాలయ చూసుకుంటే మనకి నొంక్రెక్ ఫోక్ డాన్స్ ఇస్ ద ఫేమస్. 81 క్వశ్చన్. విచ్ ఇస్ ద ఇండియాస్ లార్జెస్ట్ ఇన్లాండ్ సాల్ట్ వాటర్ లేక్? సో భారతదేశపు అతిపెద్ద లోతట్టు ఉప్పు నీటి సరస్సు ఏది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ చిల్కా లేక్, ఊలార్ లేక్, సాంబార్ లేక్, ఆల్ ఆఫ్ ద అబో. సో మనకి భారతదేశంలో ఉప్పు నీటి సరస్సు ఏది అతిపెద్దది అంటే మనకి సాంబార్ లేక్. సో సాంబార్ సరస్సు. సో ఇది ఎక్కడుంది మనకి? ఇది రాజస్థాన్లో ఉంది. అదే పెద్ద ఉప్పు నీటి సరస్సు ఇండియాలో వచ్చే సాంబార్ లేక్ అయితే వరల్డ్లో వచ్చేసి మనకి కాస్పియన్ సీ. రైట్. సో ఇది ఉప్పు నీటి సరస్సు. నెక్స్ట్ చిల్కా లేక్. సో ఇది కూడా ఉప్పు నీటి సరస్సే, బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఇది లాంగెస్ట్ అన్నమాట, పొడవైనది. సో పొడవైన ఉప్పు నీటి సరస్సు ఏది అంటే చిల్కా లేక్. సో ఇది వచ్చేసి మనకి ఒడిశాలో ఉంది. అతి పెద్దది అంటే సాంబార్ లేక్. నెక్స్ట్ ఊలార్ లేక్. సో ఊలార్ సరస్సు అనేది ఎక్కడుంది మనకి? ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఉప్పు నీటి సరస్సు కాదు, ఇది ఫ్రెష్ వాటర్ లేక్ అన్నమాట.
ఓకే. సో మంచినీటి సరస్సు, అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అంటే ఎక్కడుంది మనకి? ఊలార్ సరస్సు, అది జమ్మూ కాశ్మీర్లో ఉంది. అది ఇండియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు. అదే వరల్డ్ లో మనకి అతిపెద్ద మంచినీటి సరస్సు ఏంటిది మనకి? సుపీరియర్ సి, సుపీరియర్ లేక్ సుపీరియర్ అంటారు కదా, సో అది వచ్చేసి మనకి అమెరికాలో కెనడాలో ఉందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వన్ 382 question. The Maharana Pratap Sagar Reservoir is situated in which state అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకుంటే గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్. సో ఈ రిజర్వాయర్, ఈ మహారాణా ప్రతాప్ సాగర్ రిజర్వాయర్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఇది మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో ఈ రిజర్వాయర్నే పోంగ్ రిజర్వాయర్ అంటారు, అలాగే పోంగ్ డ్యామ్ లేక్ అని కూడా అంటారు అనమాట. ఓకే. సో ఈ రిజర్వాయర్ అనేది మనకి వెట్ ల్యాండ్ సైట్స్ ఉన్నాయి కదా, చిత్తడి నేలలు ఆ, లో మనకి ఇదొక రిజర్వాయర్ అనేది, ఈ రిజర్వాయర్ కూడా ఒకటి అన్నమాట. ఓకే. సో అలాగే ఇది ఒక వైల్డ్ లైఫ్ బర్డ్ శాంచురీ. ఓకే. సో మనకి నేషనల్ పార్క్స్, బర్డ్ శాంచురీస్ ఇవి ఎలా ఉన్నాయో, సో ఇది బర్డ్ శాంచురీలో కూడా ఒకటి అన్నమాట. సో దీన్ని 1983లో డిక్లేర్ చేయడం జరిగింది. రైట్. సో ఇది ఎక్కడుంది మనకి? మహారాణా ప్రతాప్ సాగర్ రిజర్వాయర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. 383 క్వశ్చన్. అంచల్ ఠాకూర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్? సో అంచల్ ఠాకూర్ ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉంది? సో ఆవిడ ఏ క్రీడాకారిణి? మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే బ్యాడ్మింటన్, స్కీయింగ్, క్రికెట్, టెన్నిస్. సో బ్యాడ్మింటన్ తెలుసు మీకు, క్రికెట్ అంటే తెలుసు, టెన్నిస్ అంటే తెలుసు. స్కీయింగ్ అంటే మనకి మౌంటైన్స్ అంటే మంచు పర్వతాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కడం అనమాట, దాన్ని మనం స్కీయింగ్ అంటాం. ఓకే. సో అంచల్ ఠాకూర్ వచ్చేసి ఏ క్రీడకు చెందిన వారు అంటే మనకి స్కీయింగ్ స్పోర్ట్కి చెందిన వాళ్ళు. సో ఈవిడ అంచల్ ఠాకూర్ వచ్చేసి, ఈ అమ్మాయి వచ్చేసి మనకి మనాలి ఎక్కడుంది మనకి? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. రైట్. సో హిమాచల్ ప్రదేశ్లో మనకి ఈ అంచల్ ఠాకూర్ గారి యొక్క బర్త్ ప్లేస్ అన్నమాట. ఓకే. సో ఈవిడ గురించి ఇంకోటి ఏంటి అంటే 2018లో ఈవిడ ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. ఏంటి అంటే అప్పటి వరకు మనకి స్కీయింగ్ పోటీలు ఏవైతే అంటే స్కీయింగ్ ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో అప్పటి వరకు ఒక మెడల్ కూడా రాలేదు. బట్ 2018లో జరిగినటువంటి ఆల్ఫైన్ ఎడ్జర్ 3000 కప్ ఆ దాంట్లో స్కీ ఇంటర్నేషనల్ స్కీయింగ్ ఈవెంట్స్ లో బ్రోంజ్ మెడల్ సంపాదించింది. ఓకే. సో ఈవిడ బ్రోంజ్ మెడల్ అనేది సంపాదించడం జరిగింది. రైట్. సో ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ అనేది ఎక్కడ జరిగిందంటే మనకి టర్కీలో జరిగింది. సో నెక్స్ట్ 384th క్వశ్చన్. ద రాజీవ్ గాంధీ థర్మల్ పవర్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ అని అడుగుతున్నారు. సో రాజీవ్ గాంధీ థర్మల్ పవర్ స్టేషన్ ఏ నగరంలో ఉంది అంటే మనకి ఇట్ ఈస్ ఇన్ హిస్సార్ నగరంలో ఉంది. సో హిస్సార్ నగరం అనేది మనకి ఎక్కడుంది అంటే ఇట్ ఈస్ ఇన్ హర్యానా. సో హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఏ గ్రామంలో అంటే కేడార్ గ్రామంలో. ఓకే. సో అక్కడ మనకి రాజీవ్ గాంధీ థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఉంది. నెక్స్ట్ 385 క్వశ్చన్. కొల్లి డాన్స్ ఈజ్ ఏ పాపులర్ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? సో కొల్లి డాన్స్ అనేది ఏ రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్యం? సో ఇది వచ్చేసి మనకి మహారాష్ట్రకు చెందినటువంటి జానపద నృత్యం. సో రిమైనింగ్ చూసుకుంటే అస్సాం చెందినటువంటి ఫోక్ డాన్స్ ఏంటి? మెయిన్ గా బిహు, అలాగే బగురుంబా. సో దీని గురించి మనం ప్రీవియస్ క్లాస్ లో చూడడం జరిగింది. అలాగే నెక్స్ట్ గుజరాత్ లో ఫోక్ డాన్స్ వచ్చేసి మెయిన్ గా గర్బా ఫోక్ డాన్స్ ఫేమస్. రైట్. సో నెక్స్ట్ ఇది కొల్లి డాన్స్ వచ్చేసి, సో కొల్లి డాన్స్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఫోక్ డాన్స్ అంటే మహారాష్ట్రకు చెందినటువంటి ఫోక్ డాన్స్. సో మా వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి. సో ఇదే మాకు ఎంకరేజ్మెంట్. సో అందరికీ షేర్ చేయండి. సో మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే, ఎంత ఎక్కువ షేర్ చేస్తే మేము అన్ని ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. రైట్. సో అలాగే మేము అడిగిన క్వశ్చన్స్ కూడా కామెంట్ చేయండి. ఆన్సర్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. 386th క్వశ్చన్. భగల్పూర్ ఇన్ బీహార్ ఈజ్ ఎ సిటీ సిచ్యువేటెడ్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ ద డాష్ రివర్. సో బీహార్లోని భగల్పూర్ అనేటటువంటి సిటీ ఏ నది ఒడ్డున ఉన్నటువంటి నగరం అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మనకి కోసి రివర్, నర్మదా రివర్, గంగా రివర్, అలాగే సోన్ రివర్. రైట్.
సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్సర్ ఏంటి? సో ఇది వచ్చేసి గంగా నది ఒడ్డున ఉంది ఈ భగల్పూర్ అనేటటువంటి నగరం. ఓకే, సో ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకుంటే కోసి రివర్. సో కోసి అనేది మనకి గంగా నది యొక్క ఉపనది. అలాగే దీని యొక్క జన్మస్థలం ఎక్కడ మనకి ఇది అంటే టిబెట్, నేపాల్, సిక్కిం. సో వీటి యొక్క సరిహద్దుల్లో ఈ ఉంటుంది దీని యొక్క కోసి రివర్ యొక్క జన్మస్థలం అనేది. రైట్, సో కోసి రివర్ ని ఇంకా బీహార్ దుఃఖదాయిని అని కూడా పిలుస్తారు. ఓకే, సో ఎందుకు బీహార్ దుఃఖదాయిని అంటే మనకి ఈ కోసి నది మీద అన్నమాట కోసి ప్రాజెక్ట్ అనేది ఉంది. సో దీనివల్ల లబ్ధి పొందే రాష్ట్రం ఏంటి అంటే మనకి బీహార్ అన్నమాట. ఓకే, సో ఇది కోసి రివర్ గురించి. సో దీని యొక్క జన్మస్థలం టిబెట్, నేపాల్, సిక్కిం ఈ 3 రాష్ట్రాలు. అండ్ నెక్స్ట్ సోన్ రివర్. సో సోన్ రివర్ వచ్చేసి దీనికి ఇంకో పేరు సువర్ణ నది అని కూడా పిలుస్తారు. సో ఇది వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ వద్ద ఇది జన్మించింది. సో మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ వద్ద జన్మించి బట్ నర్మదా నదికి ఆపోజిట్ గా వెళ్తుంది అనమాట. ఓకే, సో వ్యతిరేకంగా అంటే ఎలాగా ఇది మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్ ఈ రాష్ట్రాల గుండా ప్రవహించి ఇది గంగా నదిలో కలవడం జరుగుతుంది పాట్నా వద్ద. రైట్, సో అది సోన్ రివర్ గురించి. నెక్స్ట్ నర్మదా రివర్. సో నర్మదా రివర్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో చాలా వాటిల్లో చూసాం. సో దీని యొక్క జన్మస్థలం ఎక్కడ మనకి ఇది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ వద్ద జన్మిస్తుంది. ఇది గుజరాత్ లో ఇది గుజరాత్ వద్ద అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. రైట్, సో మధ్యప్రదేశ్ టు గుజరాత్ వరకు ఇది ప్రవహిస్తుంది అది. అండ్ నెక్స్ట్ గంగా రివర్ గురించి మనము చూసుకుంటే మెయిన్ గా పాయింట్ ఇది భారతదేశంలో ఎక్కువ దూరం ప్రవహించిన నది ఏది అంటే మనకి గంగా రివర్. ఇది మనకి ఉత్తరాఖండ్ హిమాలయాల్లో దీని యొక్క జన్మస్థలం అన్నమాట. రైట్, సో నెక్స్ట్ వన్ 387th క్వశ్చన్. తీస్తా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? తీస్తా జల విద్యుత్ ప్లాంట్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. సో కరెక్ట్ వన్ వచ్చేసి మనకి ఇది సిక్కింలో ఉంది తీస్తా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది. సో నెక్స్ట్ 388 క్వశ్చన్. ద ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ద ఐసిఎస్ ఎగ్జామ్. సో ఐసిఎస్ పరీక్షలో చేరిన తొలి భారతీయుడు ఎవరు అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయినటువంటి తొలి భారతీయుడు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి సురేంద్రనాథ్ బెనర్జీ, సత్యేంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నన్ ఆఫ్ ది ఎబో. రైట్, సో కరెక్ట్ వన్ ఏంటి మనకి సత్యేంద్రనాథ్ ఠాగూర్. సో సత్యేంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి మనకి ఈ ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది 1863లో క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ద ఐసిఎస్ ఎగ్జామ్ అనమాట. అండ్ నెక్స్ట్ సురేంద్రనాథ్ బెనర్జీ. సో ఇతను వచ్చేసి మనకి ఎవరు అంటే ఇతను కో ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని స్థాపించిన వాళ్ళలో కో ఫౌండర్ అనమాట సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఎవరు అంటే ఇతను రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు కదా, సో ఆయన యొక్క బ్రదర్ అన్నమాట, ఎల్డర్ బ్రదర్. రైట్, సో ఇది. అండ్ అంబేద్కర్ అంటే మీ అందరికీ తెలిసిన వాళ్ళే. సో ఆయన వచ్చేసి మనకి ఒక లాయర్ గా మనకి తెలుసు, అలాగే ఒక పొలిటీషియన్ గా కూడా మీ అందరికీ తెలుసు, అలాగే ఒక సామాజికవేత్తగా కూడా అందరికీ తెలిసిన వ్యక్తి. రైట్, సో నెక్స్ట్ వన్ 389th క్వశ్చన్. హవా మహల్ వాజ్ బిల్ట్ బై. సో హవా మహల్ ని ఎవరు నిర్మించారు? ఆప్షన్స్ షాజహాన్, కులీ కుతుబ్ షా, సవాయ్ కింగ్ ప్రతాప్ సింగ్, అక్బర్. సో హవాయ్ మహల్ ని బిల్డ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే సవాయ్ కింగ్ ప్రతాప్ షా. ఓకే, సో ఇతను జైపూర్ రాజు. ఓకే, సో జైపూర్ కింగ్ అన్నమాట. సో ఇతను ఈ హవా మహల్ ని నిర్మించడం జరిగింది. సో ఇది మనకి హవా మహల్. సో ఇది ఎక్కడుంది మనకి? ఇది జైపూర్ లో ఉంది. రైట్, సో ఇంకొకటి నెక్స్ట్ షాజహాన్. సో ఇతను కట్టించినవి ఏంటివి మనకి? మెయిన్ గా ఆగ్రాలో తాజ్ మహల్, అండ్ నెక్స్ట్ మోతీ మస్జిద్, జామా మస్జిద్, ఆ తర్వాత మనకి ఢిల్లీలో ఉన్నటువంటి రెడ్ ఫోర్ట్, ఎర్రకోట, ఇవన్నీ కూడా మనకి షాజహాన్ కట్టించినవి. నెక్స్ట్ కులీ కుతుబ్ షా. సో ఇతను వచ్చేసి చార్మినార్, మక్కా మసీద్. సో మనకి మక్కా మసీద్ ఈ రెండు కూడా ఎక్కడ ఉన్నాయి మనకి? ఇవి హైదరాబాద్ అన్నమాట. సో హైదరాబాద్ లో కట్టించిన వ్యక్తి ఇతను చార్మినార్, అలాగే మక్కా మసీద్ ని నిర్మించినటువంటి వ్యక్తి కులీ కుతుబ్ షా. రైట్, సో ఇవి వీటి గురించి.
సో సవాయి రాజు ప్రతాప్ సింగ్ వచ్చేసి మనకి జైపూర్ యొక్క కింగ్. సో ఇతనే మనకి జైపూర్లో ఈ హవా మహల్ ని కట్టించడం జరిగింది. అండ్ జైపూర్ ని మనం పింక్ సిటీ అని కూడా అంటాం. నెక్స్ట్ అక్బర్. సో ఇతను కట్టించినటువంటి కట్టడాలు ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. రైట్. సో నెక్స్ట్ 390 క్వశ్చన్, నేషనల్ సైన్స్ డే. సో నేషనల్ సైన్స్ డే ఏ రోజున జరుపుకుంటారు? సో జాతీయ సైన్స్ దినోత్సవం. సో ఆప్షన్స్ మనకి ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 4, ఫెబ్ 24, ఫెబ్ 28. సో ఫెబ్ 2 వచ్చేసి ఏంటి మనకి? ఫెబ్ 2 వరల్డ్ వెట్లాండ్ డే, చిత్తడి నేల దినోత్సవం. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు? ఫిబ్రవరి 2. నెక్స్ట్ ఫిబ్రవరి 4 ఈ రోజు వచ్చేసి మనకి వరల్డ్ క్యాన్సర్ డే, ఫిబ్రవరి 4, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. ఫిబ్రవరి 24 ఇది వచ్చేసి మనకి సెంట్రల్ ఎక్సైజ్ డే. సెంట్రల్ ఎక్సైజ్ డేని మనం ఫిబ్రవరి 24 జరుపుకుంటాం. ఫిబ్రవరి 28 వచ్చేసి మనకి ఏంటి? నేషనల్ సైన్స్ డే ఇస్ ద ఆన్సర్ అండి, జాతీయ సైన్స్ దినోత్సవం. సో ముఖ్యంగా ఎందుకు నేషనల్ సైన్స్ డే ఆ రోజు జరుపుకుంటారు అంటే మనకి సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ ని ఆ రోజు కనుగొనడం జరిగింది. ఎవరు కనుగొన్నారు ఇది మనకి రామన్ ఎఫెక్ట్? సర్ సివి రామన్. సో ఫిబ్రవరి 28, 1928న మనకి రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు. సో దానికి గుర్తింపుగా మనకి జాతీయ సైన్స్ దినోత్సవం అనేది ఫిబ్రవరి 28న జరుపుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ మన 2020లో దీని యొక్క దినోత్సవం అయిపోయింది. సో అయితే మనం దీని యొక్క థీమ్ గురించి తెలుసుకుందాం. థీమ్ వచ్చేసి ఏంటి మనకి? ఉమెన్ ఇన్ సైన్స్. జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి 2020లో? ఉమెన్ ఇన్ సైన్స్ యొక్క దీని యొక్క థీమ్. అలాగే మనం వరల్డ్ క్యాన్సర్ డే అనేది ఫిబ్రవరి 4న జరుపుకోవడం జరిగింది. సో దీని యొక్క థీమ్ వచ్చేసి ఐ యామ్ అండ్ ఐ విల్. రైట్. సో ఇంకొకటి ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డేనే కాదు, శ్రీలంక యొక్క ఇండిపెండెన్స్ డే కూడా. సో శ్రీలంక యొక్క ఇండిపెండెన్స్ డే ఎప్పుడు మనకి? ఫిబ్రవరి 4. సో ఫిబ్రవరి 4, 1948న దీనికి శ్రీలంకకి స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. సో ఆ రోజున 4 ఫిబ్రవరి 1948 రోజున బ్రిటిష్ రూల్ నుంచి వాళ్ళకి విముక్తి లభించింది. 391 క్వశ్చన్, హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ బ్యూరో? సో ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క ప్రస్తుత డైరెక్టర్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి సామంత్ గోయల్, అరవింద్ కుమార్, రాజీవ్ జైన్, రాజీవ్ మాథూర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరు? అరవింద్ కుమార్. సో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఎవరు మనకి ప్రెసెంట్ అంటే అరవింద్ కుమార్. సో ఇతను ప్రీవియస్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజీవ్ జైన్. సో 2019లో మనకి అరవింద్ కుమార్ జాయిన్ అవ్వడం జరిగింది, అపాయింట్ చేశారు. సో ఇంటెలిజెన్స్ బ్యూరో గురించి చూసుకుంటే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరోని 1887లో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క మోటో ఏంటి మనకి? ఆల్వేస్ అలర్ట్. ఆల్వేస్ అలర్ట్ ఇస్ ద మోటో ఆఫ్ ద ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆ సంస్థ యొక్క మోటో. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్ సమంత్ గోయల్. సో ఇతను వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ రా అన్నమాట. రా ఫుల్ నేమ్ ఏంటి? రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆఫ్ ఇండియా అంటాము. సో డైరెక్టర్ ఆఫ్ రా ఎవరు అంటే సమంత్ గోయల్. అండ్ నెక్స్ట్ రాజీవ్ మాథ్యూర్. సో ఇతను వచ్చేసి మనకి ప్రీవియస్ గా ఈ ఇంటెలిజెన్స్ బ్యూరోకి డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, ప్రధాన సమాచార కమిషనర్ గా కూడా ఉన్నారు ప్రీవియస్ గా. ఓకే. సో నెక్స్ట్ 392 క్వశ్చన్, ద కమెట్ మౌంటైన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? కమెట్ పర్వతం అనేది ఏ రాష్ట్రంలో ఉంది? సో ఇది వచ్చేసి మనకి ఏ రాష్ట్రంలో ఉంది? ఇట్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్. ఓకే. సో నెక్స్ట్ 393 క్వశ్చన్, ద బెట్లా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? బెట్లా నేషనల్ పార్క్ అనేది మనకి ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ అస్సాం, కర్ణాటక, కేరళ, జార్ఖండ్. సో బెట్లా నేషనల్ పార్క్ అనేది మనకి జార్ఖండ్ లో ఉంది. ఓకే. సో ఇది మనకి బెట్లా నేషనల్ పార్క్. సో ఇది వచ్చేసి బెట్లా నేషనల్ పార్క్ యొక్క ఎంట్రన్స్. 394th క్వశ్చన్, నేషనల్ ఫుడ్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? జాతీయ ఆహార దినోత్సవం అనేది ఏ తేదీన జరుపుకుంటారు? సో ఆప్షన్స్ 24th అక్టోబర్, 24th డిసెంబర్, 15th మార్చ్, 16th అక్టోబర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇట్ ఈస్
24th అక్టోబర్. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి అక్టోబర్ 24న జాతీయ ఆహార దినోత్సవం జరుపుకుంటారు. అలాగే 16th అక్టోబర్న వరల్డ్ ఫుడ్ డే అనేది జరుపుకుంటారు. సో ప్రపంచ ఆహార దినోత్సవం వచ్చేసి వరల్డ్ ఫుడ్ డే అక్టోబర్ 16th, నేషనల్ ఫుడ్ డే 24th అక్టోబర్. అండ్ నెక్స్ట్ అక్టోబర్ 24th నేషనల్ ఫుడ్ డే. అండ్ నెక్స్ట్ 395th question. Who is the author of the book titled The Coalition Years 1996 to 2012? So 2012, sorry, The Coalition Years 1996-2012 book యొక్క ఆథర్ ఎవరు? ఆప్షన్స్ అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ, వెంకయ్య నాయుడు గారు అండ్ నన్ ఆఫ్ ది ఎబో. రైట్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి ప్రణబ్ ముఖర్జీ. సో ప్రణబ్ ముఖర్జీ ఇస్ ద ఆన్సర్ అండి. ఓకే, సో ఇది ఆ బుక్ వచ్చేసి ద కోయిలీషన్ ఇయర్స్ 1996 to 2012. సో దీన్ని ప్రణబ్ ముఖర్జీ గారు దీని యొక్క ఆథర్. అండ్ నెక్స్ట్ అబ్దుల్ కలాం గురించి చూసుకుంటే మనకి ఈయన గారు చాలా బుక్స్ రచించడం జరిగింది. రైట్. సో అవేంటి మెయిన్ గా వింగ్స్ ఆఫ్ ఫైర్, నెక్స్ట్ ఇండియా 2020, నెక్స్ట్ ఇగ్నైటెడ్ మైండ్స్ యొక్క ఆథర్ కూడా ఎవరు మనకి అబ్దుల్ కలాం గారు. అండ్ నెక్స్ట్ మై జర్నీ కూడా మనకి అబ్దుల్ కలాం గారిదే. ఆ తర్వాత టర్నింగ్ పాయింట్స్. సో ఇవన్నీ కూడా మనకి అబ్దుల్ కలాం గారి యొక్క రచన, అంటే ఆయన యొక్క బుక్స్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వెంకయ్య నాయుడు గారిది. సో ఇతను రచించిన బుక్స్ కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పటికే చాలామంది లైక్ చేస్తున్నారు. సో ఇంకా లైక్ చేయండి. సో దీనివల్ల మేము ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్, 396th క్వశ్చన్. విచ్ ఇండియన్ సిటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ప్యారిస్ ఆఫ్ ఇండియా? సో ప్యారిస్ ఆఫ్ ఇండియా అని కూడా పిలువబడే భారతీయ నగరాన్ని ఏ నగరాన్ని పిలుస్తారు అని అడుగుతున్నారు. ఓకే, సో పిలువబడే ఏ భారతీయ నగరాన్ని పిలుస్తారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ముంబై, జైపూర్, కర్ణాటక, నన్ ఆఫ్ ది ఎబో. సో ఏ నగరాన్ని పిలుస్తారు ప్యారిస్ ఆఫ్ ఇండియా అని అంటే మనకి జైపూర్ని పిలవడం జరిగింది. సో జైపూర్ని పింక్ సిటీ అని కూడా అంటారు, అలాగే ప్యారిస్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, 397th క్వశ్చన్. వెర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ? బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ ప్రధాన కార్యాలయం మనకి చికాగోలో ఉంది. సో చికాగో ఈజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఓకే, సో యునైటెడ్ స్టేట్స్లోని చికాగోలో బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ ఉంది. సో ఇదే ఆ ఏరోస్పేస్ కంపెనీ అనేది. ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఎయిర్ప్లేన్స్, రాకెట్స్, శాటిలైట్స్, అలాగే రోటర్ క్రాఫ్ట్స్, మిజైల్స్ అంటే క్షిపణులు, సో ఇవన్నీ కూడా దాని యొక్క డిజైనింగ్ చేస్తుంది, అలాగే తయారు చేస్తుంది, అలాగే వాటిని ఇతర కంట్రీస్కి సెల్ కూడా చేస్తుంది అనమాట. రైట్. సో అమ్మడం జరుగుతుంది. సో ఇది ఎక్కడుంది మనకి యునైటెడ్ స్టేట్స్లోని చికాగోలో ఉంది. ఓకే, సో వరల్డ్ వైడ్గా ఇది సెల్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, ద షౌకత్ మహల్ ఈజ్ ఎ ఫేమస్ ప్యాలెస్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్? సో షౌకత్ మహల్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఇది ఎక్కడ ఉంది మనకి? ఇట్ ఈస్ ఇన్ భోపాల్. సో భోపాల్లో ఉంది. సో ఇదే మనకి ఆ షౌకత్ మహల్ అనేది. సో నెక్స్ట్, ఇండియన్ రైల్వేస్ విల్ బిల్ట్ ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ టు కనెక్ట్ టు విచ్ మెయిన్లాండ్ ఇండియా? సో భారత రైల్వే భారతదేశం యొక్క మొట్టమొదటి లిఫ్ట్ వంతెన అన్నమాట. సో వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ అన్నమాట అది. దాన్ని మనం లిఫ్ట్ వంతెన అంటాము. సో అయితే అది ఏ ప్రధాన భూభాగానికి అనుసంధించడానికి నిర్మించబడుతుంది అని అడుగుతున్నారు. సో ఇది ఇంకా కన్స్ట్రక్ట్ అవుతుందండి ఈ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ అనేది. బట్ అది ఏ మెయిన్ ల్యాండ్ కి కనెక్ట్ అయ్యింది? ఓకే, సో ఇది యాక్చువల్గా వాటర్లో ఉంటుంది. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, అంటే ఈ భూభాగం నుంచి ఈ భూభాగం వరకు కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో మధ్యలో ఇదంతా కూడా వాటర్. సో ఈ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ ద్వారా ఏంటి అంటే దీని కింద నుంచి షిప్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది, ఇక్కడ నుంచి ట్రైన్ మార్గం కూడా వెళ్తుంది అనమాట. ఓకే, సో అయితే ఆ భూభాగం ఎక్కడ కనెక్ట్ చేయబడింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మనకి కన్యాకుమారి, రామేశ్వరం, కేరళ, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి రామేశ్వరం. రైట్. సో ఇక్కడ చూసుకుంటే ఇదే మనకి, సో ఇదేంటిది? ఇది పంబన్ బ్రిడ్జ్.
సో దీని గురించి చూసుకుంటే పంబన్ బ్రిడ్జ్ ఇది. సో ఈ పంబన్ బ్రిడ్జ్ని ప్రెసెంట్ దీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు, రైట్. సో దీని నుంచి ఈ విధంగా ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ గా చేంజ్ అయిపోతున్నారు అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది. సో దీన్ని ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేయబడుతుంది. ఓకే. సో మెయిన్ ఇక్కడ చూసారా, ఈ భూభాగం నుంచి ఈ భూభాగం వరకు కనెక్ట్ అయ్యింది. సో మండపం నుంచి ఇది ఎక్కడ, మండపం తమిళనాడులో ఉంది. సో తమిళనాడు నుంచి రామేశ్వరం, రామేశ్వరం ఎక్కడ ఉంది, ఇది పంబన్ ఐలాండ్, ఇది ఒక ద్వీపం అన్నమాట, పంబన్ ద్వీపం. సో ఆ పంబన్ ఐలాండ్ వరకు కనెక్ట్ చేయబడింది అనమాట ఈ బ్రిడ్జ్ అనేది. ఓకే. సో ఇది పంబన్ బ్రిడ్జ్ అనేది. ఈ పంబన్ బ్రిడ్జ్ కి మనకి 104 ఇయర్స్ హిస్టరీ ఉంది. 104 ఇయర్స్ అయిందనమాట ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసి. 100 సంవత్సరాలకు పైగా కన్స్ట్రక్ట్ చేయబడింది. సో దీన్ని ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ కింద, అంటే ఇదంతా కూడా లిఫ్ట్ అండి. సో ఇది ఏమవుతుంది అంటే ఇది పైకి వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ షిప్స్ అని దాని కింద వెళ్తాయో, సో ఇది వచ్చేసి పై వరకు వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడి నుంచి షిప్స్ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ట్రైన్ ఇటు నుంచి వచ్చేటప్పుడు ఆ లిఫ్ట్ ద్వారా అది కిందికి వస్తుంది. సో నార్మల్గా రైల్ అనేది క్రాస్ అవుతుంది అనమాట. ఓకే. సో ఫస్ట్ టైం ఇది లిఫ్ట్ రూపంలో ఉంటుంది ఈ బ్రిడ్జ్ వచ్చేసి. ఓకే. సో ఇది ఎక్కడి నుంచి కనెక్ట్ అయింది మనకి, మండపం, తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ఐలాండ్ వరకు. ఓకే. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రామేశ్వరం. సో నెక్స్ట్ వన్. సో ఒకసారి మీరు దీనికి సంబంధించింది చూస్తే, మీరు ఆల్రెడీ మనకి వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, ఒకసారి చూడండి పంబన్ బ్రిడ్జ్ గురించి. సో మీకు క్లియర్గా ఇంకా అర్థమవుతుంది. ఓకే. సో నెక్స్ట్, వుడ్ బఫెలో నేషనల్ పార్క్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? సో వుడ్ బఫెలో నేషనల్ పార్క్ అనేది కింది దేశంలో ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు, రైట్. సో ఇది వచ్చేసి 400 క్వశ్చన్. సో వుడ్ బఫెలో నేషనల్ పార్క్ అనేది మనకి కెనడాలో ఉంది. ఓకే. సో కెనడా ఎక్కడ ఉంది అంటే నార్త్ అమెరికాలో ఉంది. సో ఇక్కడ మెయిన్గా వైల్డ్ బిసోన్, సో ఇది ఒక జంతువు అన్నమాట. ఇది ఇక్కడే ఉంటుంది, ఈ కెనడాలోనే. సో మెయిన్గా ఈ వుడ్ బఫెలో నేషనల్ పార్క్ అనేది వైల్డ్ బిసోన్స్ అనేవి ఎక్కువగా ఉండే ప్రాంతం అన్నమాట, రైట్. సో ఇది దీని గురించి. వుడ్ బఫెలో నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే మనకి కెనడాలో ఉంది. సో కెనడా నార్త్ అమెరికాలోని కెనడాలో, రైట్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.